अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమెన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో గైరత్ అనే ఒక పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అల్లాహ్ కూడా గైరత్ కలిగిన వాడు అని, మరియు ఇంకా కొంతమంది నేను గైరత్ కలిగిన దానిని లేదా వాడిని అని మరి వాడుతూ ఉంటారు. అసలు గైరత్ అంటే ఏమిటి అనే ఈ యొక్క పదాన్ని అరబ్బీ మరియు ఉర్దూలో దీనిని గైరత్ అనే పదాన్ని ఎక్కువగా మరి వాడుతూ ఉంటారు. గైరత్ అని అంటే ఆత్మగౌరవం, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా రోషం లేదా అభిమానం లేదా సంరక్షణ భావం లేదా ధర్మం పట్ల పట్టుదల. ఇవే కాకుండా అల్లా యొక్క గైరత్ అంటే గైరత్ ఆఫ్ అల్లా అని అంటారు. అల్లా కంటే ఎక్కువ గైరత్ కలిగిన వారు ఎవ్వరూ లేరు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఎందుకు? అంతేకాకుండా పురుషుని గైరత్కి సంబంధించినటువంటి సపరేట్ ఒక అంశం ఉంది. మరియు గైరత్ లేనివాడు దయ్యూస్ అని చెప్పడం జరిగింది. దయ్యూస్ స్వర్గంలోకి వెళ్ళలేడు అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గైరత్ మరియు హయా అనే రెండు విషయాలు గైరత్లో దాగి ఉన్నాయి. మరియు ఇలాంటి మరి సమాజంలో యొక్క గైరత్ కలిగి ఉంటే ఎటువంటి లాభం, గైరత్ లేకపోతే ఎటువంటి నష్టమో మనం ఒక చిన్నగా ఒక 2 నిమిషాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనందరికీ సరైన మార్గాన్ని ప్రసాదించమని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ముందుగా ఆత్మగౌరవం. ఒక వ్యక్తి తన గౌరవాన్ని మర్యాదను కాపాడుకోవాలి అనే పట్టుదలను గైరత్ అని అంటారు. గౌరవాన్ని పట్టుదలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని గైరత్ అని అంటారు. ఇది ఒక అర్థం గైరత్లో. ఎవరి ముందు తలవంచకుండా తన యొక్క విలువలను కాపాడుకుంటూ జీవించే లక్షణం అన్నమాట ఇది. ఎక్కడ ఎవరి దగ్గర అడుక్కోకుండా కష్టపడి నీతిగా నిజాయితీగా జీవించాలి అని ఇటువంటి ఒక స్వభావం కలిగి ఉండటం, ఎవరి దగ్గర అవమానపడకూడదు, అదేవిధంగా ఎవరి దగ్గర నవ్వుల పాలు కాకూడదు అని మరి జాగ్రత్త పడుతూ జీవించే, ఆత్మగౌరవంతో జీవించే జీవితం, ఇది గైరత్లో ఇది ఒక భాగం. ఇక గైరత్లో రెండవ విషయం ఏమిటంటే రోషం లేదా అభిమానం. దీనిని హానర్ లేదా ప్రైడ్ అని కూడా అంటారు. అంటే సాధారణంగా దీనిని సిగ్గు లేదా శరం అని అంటారు, లేదా రోషం అని కూడా అంటారు. ఉదాహరణకు ఎవరైనా తప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు నీకు కొంచెం కూడా గైరత్ లేదా, నీకు కొంచెం కూడా సిగ్గు లేదా, లేదా నీకు కొంచెం కూడా రోషం లేదా అని అంటాం. అంటే దీని అర్థం ఒక మనిషికి సిగ్గు లేదా రోషం అనేవి అతన్ని తప్పుడు పనుల నుంచి రక్షిస్తాయని, గైరత్ కలిగి ఉండటం అంటే సిగ్గు లేదా శరం కలిగి ఉండటం మనిషిలో ఒక మంచి లక్షణంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక మూడవ విషయం ఏమిటంటే సంరక్షణ భావం, ప్రొటెక్టివ్. కుటుంబం పట్ల ముఖ్యంగా మహిళల గౌరవం పట్ల ఉండే రక్షణ భావాన్ని కూడా గైరత్ అని అంటారు ఇస్లాంలో. తన వారికి ఏదైనా అవమానం జరిగినప్పుడు స్పందించే గుణాన్ని ఇది సూచిస్తూ ఉంది. ఇక 4వది ధర్మం పట్ల పట్టుదల. ఇది కూడా గైరత్లో ఒక భాగం. ఇస్లామిక్ భాషలో అల్లా ఆదేశాలకు విరుద్ధంగా ఏదైనా జరుగుతున్నప్పుడు ఒక ముస్లిం హృదయంలో కలిగే ఆ యొక్క ఆవేదన ఏదైతే ఉంటుందో లేదా దానిని ఆపాలనుకునే తపనను గైరతే ఈమాన్, ఈమాన్ యొక్క రోషం అని అంటారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయంలో చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, మీ యొక్క సమాజంలో ఏదైనా తప్పుడు నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, తప్పుడు పనులు ఏమైనా జరుగుతూ ఉన్నా, అక్రమం అన్యాయం ఏమైనా జరుగుతూ ఉన్నా, మీకు కనుక శక్తి ఉంటే, బలం ఉంటే, పదవి ఉన్నా, లేదా ఇంకేదైనా మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే కనుక, అధికారం ఉన్నా కూడా మీరు ముందుగా వారిని మీ యొక్క శక్తి సామర్థ్యాలతోటి ఆ యొక్క తప్పుని ఆపండి అని. ఇక రెండవ విషయం, మీరు అలా చేయలేకపోతే కనీసం మీరు నోటితోటైనా అది తప్పు అని చెప్పండి. లేదా అలా కూడా చేయలేనటువంటి పరిస్థితులు వస్తే కనుక కనీసం మీ మనసులోనైనా సరే దానిని తప్పుగా భావించి అటువంటి తప్పుడు కార్యాలు మీరు చేయవద్దు, అటువంటి తప్పుడు కార్యాలకు మీరు కారణం కావద్దు అని ఇటువంటి గుణం కలిగి ఉండాలి అని ఇది గైరత్లో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. దీనినే గైరతే ఈమాన్ అని కూడా అంటారు. ఇక గైరత్ ఉన్న వ్యక్తిని గైరత్ మంద్
గైరత్ మంద్ అంటే రోషం గలవాడు లేదా ఆత్మగౌరవం ఉన్నవాడు అని పిలుస్తారు. ఇది ఒక వ్యక్తి యొక్క నైతిక విలువలను, ఒక వ్యక్తి యొక్క బలాబలాలను ఇది సూచిస్తూ ఉంది. ఈ యొక్క గైరత్ కనుక మనలో ఉంటే సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనలో ఉంటుంది. అంటే ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా మనం తొలగకుండా, బాధపడకుండా, ఇబ్బంది పడకుండా స్థైర్యంగా, ధైర్యంగా, మంచి పద్ధతిలో జీవించడం కోసం ప్రయత్నించేటటువంటి బలాన్ని యొక్క గైరత్ అనేది మనకి కలిగిస్తుంది. కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినాయి అని ఎటువంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా, సిగరెట్, గుట్కా, తంబాకు, జరదా, మద్యం ఇటువంటి అలవాట్లకి వెళ్లకుండా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మనం మంచి పద్ధతిలో ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నిస్తాం. అంతేకాకుండా ఆత్మహత్యలు, అక్రమాలు, అన్యాయాలు, క్రైమ్స్, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా నీతిగా, నిజాయితీగా జీవించే దానికోసం ప్రయత్నిస్తాం. ఇవన్నీ కూడా గైరత్తుతో సంబంధం ఉన్నటువంటి విషయాలు. అంతేకాకుండా గైరత్ గురించి ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. ఇస్లామిక్ హదీసుల ప్రకారం కూడా అల్లాహ్ కూడా గైరత్ కలిగి ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. ఇలా దీని అర్థం అల్లాహ్ తన సేవకుల యొక్క పాపాలు చేయడాన్ని లేదా ఆయన విధించిన హద్దులను దాటడాన్ని దేవుడు సహించడు. అల్లాహ్ కంటే ఎక్కువ గైరత్ కలిగిన వారు ఎవరూ లేరు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఒక పురుషుని పైన కూడా గైరత్ అనేది ఉంది. కుటుంబ సభ్యుల్లో పురుషుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణంగా ఈ యొక్క గైరత్ అనేది ఒక లక్షణంగా పురుషుడికి ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది. తన భార్య, సోదరీమణులు లేదా కుమార్తెలు పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే లేదా వారికి అన్యాయం కనుక జరిగితే దానిని అడ్డుకోవాలనే తపన ఏదైతే ఉందో దాన్ని గైరత్ అని అంటారు. ఇది అహంకారం కాదు, ఇది ఒక బాధ్యతతో కూడిన రక్షణ భావం అన్నమాట. ఇది కూడా గైరత్లో ఒక భాగం. ఇక గైరత్ లేనివాడు దయ్యూస్ అని ఇస్లాం చెప్తూ ఉంది. అంటే ఇస్లాంలో గైరత్ లేని వ్యక్తిని దయ్యూస్ అని కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే తన కుటుంబంలో జరుగుతున్న ఏదైనా ఒక తప్పుడు పని ఏదైతే ఉందో ఆ తప్పుడు పనిని చూసి కూడా అతడు స్పందించకపోతే ఆ స్పందించని వాడు లేదా రోషం లేని వాడు అటువంటి వ్యక్తి దయ్యూస్ అవుతాడు. ఆ దయ్యూస్ స్వర్గంలో ప్రవేశించలేడు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. గైరత్ మరియు హాయా అనేవి రెండు దగ్గర సంబంధమైనటువంటి విషయాలు. ఒక నాణానికి ఒకవైపు గైరత్ అనేది ఉంటే రెండవ వైపు హాయా అనేది ఉంటుంది. హాయా అంటే ఇది వ్యక్తి తన స్వయంగా సిగ్గుపడటాన్ని హాయా అని అంటారు, మోడెస్టీ. ఇక గైరత్ అని అంటే ఇది ఇతరులు తన గౌరవానికి భంగం కలిగించకుండా అడ్డుకోవడం అన్నమాట. ఇక సమాజంలో చూసినట్లయితే గైరత్కి చాలా ప్రాముఖ్యత ఉంది. నైతిక విలువల్లోనూ, ధైర్యంలోనూ, కుటుంబ రక్షణలోనూ అనేక సందర్భాల్లో ఈ యొక్క గైరత్ అనేది మనం చూస్తూ ఉంటాం. గైరత్ ఉన్న సమాజంలో అశ్లీలత, వ్యభిచారం, చెడు పనులు ఇటువంటివి ఏవి కూడా జరిగే అవకాశం లేదు. అక్కడ గౌరవంగా జీవిస్తారు, అందరూ కూడా ధైర్యంగా జీవిస్తారు. గైరత్ ఉన్నటువంటి సమాజంలో అశ్లీలత మరియు తప్పుడు పనులు తక్కువగా ఉంటాయి. మరియు తన ఆత్మగౌరవం కోసం పోరాడే ధైర్యాన్ని ఈ యొక్క గైరత్ అనేది ఇస్తుంది. మరియు ఇది కుటుంబ సభ్యుల మధ్య ఒక రకమైనటువంటి భద్రతా భావాన్ని కల్పిస్తుంది. ఇలాంటి అనేక ఈ యొక్క గైరత్కు సంబంధించినటువంటి అనేక ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పబడ్డాయి, హదీసుల్లో కూడా అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, మీరు ఏదైతే ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.